నమస్తే అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. ఈరోజు టాపిక్ ఆడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్స్. ఆడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ని సింపుల్గా ప్రజెంట్ DAW అని పిలుస్తుంటారు. ఈ DAWస్ని డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ FL స్టూడియోని ఇమేజ్ లైన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. అలాగే లాజిక్ ప్రోని యాపిల్ కంపెనీ తయారు చేస్తుంది. అలాగే క్యూబేస్ని స్టెయిన్బర్గ్ కంపెనీ అండ్ ప్రో టూల్స్ని యావిడ్ కంపెనీ, ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ DAWస్ని తయారు చేస్తున్నాయి. కాకపోతే వీటి యొక్క పని మాత్రం ఒకటే. ఇవి చూడటానికే ఒక UI మాత్రమే డిఫరెంట్గా ఉన్నా సరే వాడు చేసే వర్క్ మాత్రం ప్రతిదీ ఒకలాగే ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు నేను కొన్ని DAWస్ని ఓపెన్ చేసి దాంట్లో నేను కొన్ని ఆడియో రికార్డ్ చేస్తాను. అవి ఏమైనా చేంజ్, ఏమైనా ఆడియో క్వాలిటీలో కానీ ఏమైనా చేంజ్ ఉందో మనం చూద్దాం. ఓకే, సో ముందుగా నేను 3 DAWs అంటే నేను యూజువల్గా మల్టిపుల్ DAWs యూజ్ చేస్తుంటాను. సో అందులో ప్రజెంట్ నేను ఒక 3 DAWస్ని ఓపెన్ చేసి వాడి యొక్క ఆడియో క్వాలిటీ అనేది ఏంటి, ఎలా ఉంటుంది నేను చెక్ చేయబోతున్నాను. సో చూద్దాం. ఫస్ట్ నేను మన ఫేవరెట్ FL స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. FL స్టూడియోలో నేను బేసిక్గా ఏంటంటే ఒక మిక్సర్ ఛానల్లో ఒక ఆడియో రికార్డ్ చేసుకోవడానికి ఇన్పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒక ఆడియోని మనం క్రియేట్ చేసాం. సో దీని క్వాలిటీ ఎలా ఉంటుందో మనం చూద్దాం. అండ్ అలాగే మనం ఇప్పుడు వేరే DAW కూడా ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో కూడా నేను రికార్డ్ చేసిన తర్వాత మనం 3 ఒకేసారి కంపేర్ చేద్దాం. సో నేను సెకండ్ DAW ఏంటంటే నేను యూజ్ చేసేది స్టూడియో అనమాట. స్టూడియోని ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ బేసిక్గా ఒక సెటప్ పెట్టుకున్నాను రికార్డ్ చేసుకోవడానికి. సో మనం రికార్డ్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. సో ఇక్కడ మనం రికార్డ్ చేసాం. సో ఇంకొక DAW కూడా ఓపెన్ చేద్దాం. దాంట్లో కూడా రికార్డ్ చేసిన తర్వాత మనం ఒకసారి 3 కంపేర్ చేద్దాం. సో థర్డ్ DAW ఈజ్ లాజిక్ ప్రో X. సో నేను ఆల్రెడీ ఒక సెటప్ క్రియేట్ చేశాను. సో నేను డైరెక్ట్ రికార్డ్ చేయడమే వాయిస్. సో నేను ఇప్పుడు చేస్తున్నాను. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. సో ఇందులో కూడా నేను రికార్డ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ 3 కంపేర్ చేస్తున్నాను. క్వాలిటీ ఏమైనా చేంజ్ ఉందండి. నేను అన్నిట్లోని 48 kHz యూజ్ చేస్తున్నాను 24 బిట్ శాంపుల్ రేట్తో. సో అండ్ FL స్టూడియో అలాగే స్టూడియో ఉన్న అలాగే. సో మనం కంపేర్ చేద్దాం. ఫస్ట్ FL స్టూడియోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. నెక్స్ట్ స్టూడియో 1. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. లాజిక్లోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో మనం రికార్డ్ చేసిన ఆడియో మూడిట్లో కూడా సిమిలర్గా ఉంది. ఎటువంటి డిఫరెన్స్ లేకుండా సిమిలర్గా వస్తుంది అనమాట. సో ఇంకొకసారి వినండి. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. హలో అండ్ వెల్కమ్ టు మ్యూజిక్ మినిట్స్. సో ఇదే అనమాట. సో సాఫ్ట్వేర్స్ డిఫరెంట్గా ఉన్నా సరే ఆడియో క్వాలిటీ కానీ అలాంటిది ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో ఆడియో క్వాలిటీ అనేది మెయిన్గా ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే మీకు ఆడియో ఇంటర్ఫేసెస్లో ఉంటుందన్నమాట. మీరు పర్ఫెక్ట్ ఆడియో ఇంటర్ఫేస్ మాత్రం కొనుక్కుంటే అది మీకు అందులో ఉన్న ప్రియాంప్ కానీ లేకపోతే ఎటు కన్వర్టర్స్ కానీ ఇవి ఏంటంటే మంచిగా మనకి క్వాలిటీ అనేది ఇస్తుంది. మన ఇన్పుట్కి ప్రియాంప్ అవన్నీ మంచి క్వాలిటీ హై ఎండ్ ఉంటాయి కాబట్టి సో మనకి క్వాలిటీ అనేది మన యొక్క ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా ఎక్కువ వస్తుంది. అండ్ దట్టు మనం యూజ్ చేసే మైక్రోఫోన్ కానీ సో వీటి బట్టి మనకు ఆడియో క్వాలిటీ అనేది చేంజ్ ఉంటుంది. అండ్ కొంతమంది మిక్సింగ్లో కూడా వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఉపయోగించుకొని బెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తారు. బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాకల్స్ని కూడా చాలా బెస్ట్గా మిక్స్ చేసి చాలా బాగా అవుట్ ఇస్తారనమాట. సో సాఫ్ట్వేర్స్ అనేవి అంటే చాలామంది చెప్తూ ఉంటారు సాఫ్ట్వేర్స్ అనేవి కార్స్ లాంటివి. బట్ ఎవరైతే దాన్ని ఆపరేట్ చేస్తున్నారో ఆయన డ్రైవర్ అనమాట. సో డ్రైవర్కి నాలెడ్జ్ ఉంటే ఏ కార్నైనా సరిగ్గా తోలగలడు అనమాట. సో
ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మన యొక్క క్రియేటివిటీ సరిగా లేకపోతే మనం దాన్ని 100% యూటిలైజ్ చేసుకోలేం. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ డిఏడబ్ల్యూస్ అనమాట. సో ఇందులో కొన్ని ఫ్రీ డిఏడబ్ల్యూస్ ఉన్నాయన్నమాట, మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఫ్రీ డిఏడబ్ల్యూస్ని మీరు యూజ్ చేసుకొని ఏదైతే మీకు మీ వర్క్ ఫ్లోకి బెస్ట్గా అనిపిస్తుందో ఆ డిఏడబ్ల్యూస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు, ట్రయల్ కూడా చేయొచ్చు. లాజిక్ ప్రో 90 days ట్రయల్ ఉంది, అండ్ FL Studio మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనమాట. సో మీకు ఫ్రీగా మొత్తం అన్నీ అన్లాక్ చేసేస్తారు. సో మీరు ట్రై చేయొచ్చు. అండ్ స్టూడియో ప్రైమ్ ఉంది, అది ఫ్రీగా దొరుకుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏబిల్టన్ కూడా ఉంది. సో అలాగే కొన్ని ఫ్రీ డిఏడబ్ల్యూస్ ఉన్నాయి, లైక్ అడాసిటీ ఉంది, చాలామంది అడాసిటీ వాడతారు. సో ఇంకా మ్యూజికల్గా వైజ్ ఎవరైనా మీడియా ప్రోగ్రామింగ్ చేసుకున్న వీటికి గరేజ్ బ్యాండ్, ఒకవేళ మ్యాక్ యూజర్స్ అయితే గరేజ్ బ్యాండ్ ఉంటుంది. గరేజ్ బ్యాండ్ ఫ్రీ, సో యాపిల్కి ఫ్రీ వస్తుంది కాబట్టి మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ డిఏడబ్ల్యూస్ ఫ్రెండ్స్. సో ఐ థింక్ కొంతమందికి అర్థమై ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, జస్ట్ subscribe and share this video. Thank you.